డాకు మహారాజ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? డాకు మహారాజ్ ఆ గెటప్ చూసాము. ఓల్డ్ క్యారెక్టర్లో బాలయ్య బాబు చెయ్యాలి అంటే ఓల్డ్ క్యారెక్టర్లో ఆయన మించిన హీరో ఎవరు నాకు కనపడలేదు ఇప్పటివరకైతే. అఖండ తర్వాత డబుల్ క్యారెక్టర్లు వస్తున్నాయి. ప్రతి క్యారెక్టర్లో డబుల్ క్యారెక్టర్ హైప్లు అంటే పెద్ద క్యారెక్టర్, పెద్ద వయసులో ఉన్న క్యారెక్టర్ సూపర్ డూపర్ హిట్ కొడుతున్నారు అనమాట. ఆయన లుక్ కానీ, ఆయన కత్తి పట్టుకొని వచ్చే సన్నివేశాలు కానీ, గుర్రం మీద ఎగురిపోతున్న సన్నివేశాలు కానీ, గుర్రం మీద ఎగురుతున్న సన్నివేశాలు కానీ, చాలా అంటే చాలా బాగా ఉంది. ఒక బందీ పోటుగా రాబోతున్నాడు. డాకులకు డాకు, బందీ పోట్లకు డాకు అనమాట. మంచి వాళ్ళకు మహారాజు. సో ఆ చిన్నపిల్లల ఆ వాయిస్ కూడా వినపడ్డది. జంగల్లో కింగ్ అనేవాడు ఒకడు ఉంటాడని చెప్పేసి, ఆ కింగ్ ఎవరా అంటే బాలయ్య బాబే. ఖచ్చితంగా ఒక లయన్, సింహం కదా, అడవికి సింహం కదా. సో ఆ జంగల్కి, ఆ లయన్కి కూడా లయన్, కింగ్ లాంటి వాడు బాలయ్య బాబు అనమాట. బీజిఎం బాగుంది. బాలయ్య బాబు సినిమా అంటే తమ్ముడు తమ్మనుకు అసలు ఊపు వచ్చేస్తాను అనమాట. మ్యాన్సన్ హౌస్ తాగితే ఎంత కిక్ వస్తుంది ఒక్కొక్కడికి, అంత ఊపు వస్తుంది అనమాట బాలయ్య బాబు సినిమాకి. అంత బీజిఎం ఇచ్చేస్తాడు, సాంగ్స్ కూడా అంత పర్ఫెక్ట్గా ఇచ్చేస్తాడు. అలాగే దబిడి సాంగ్ అయితే చూసారా ఎంత ట్రోల్ అవుతుందో. కానీ ఎంత ట్రోల్ అనేది చేసుకుంటారు బాయ్. ఈ వయసులో కుర్రాలతో పోటీ పడి డ్యాన్స్ చేస్తున్నాడు అంటే బాలయ్య బాబు. ఒకసారి ఆయన గడ్స్కు సైల్యూట్ కొట్టండి. శేఖర్ మాస్టర్ మరి ఇంకా డ్యాన్స్ చేసింది చేపిస్తుంది అని అంటున్నారు. శేఖర్ మాస్టర్ మీద అంటే శేఖర్ మాస్టర్ ట్రోల్ చేసేసుకోండి. ఆ స్టెప్లు వేసినందుకు మంచి ఊపుతో వేసినందుకు సంతోషించారు బాబు. ఈ వయసులో 60 ఏళ్ళ వయసులో బాలయ్య బాబు ఊపుతో అంత మాస్ సాంగ్ డ్యాన్స్ చేసిందంటే అసలు ఆశ్చర్యపోవాలి, సంతోషపడాలి, మనలో ఊపి రావాలి. కానీ బాలయ్య బాబుని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే సేమ్ టైం బాలయ్య బాబు ప్రజాప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు అటువంటి వల్గారిటీ స్టెప్స్ ఇవ్వద్దనుకున్నా. ఫస్ట్ స్టెప్ బాగానే ఉంది. రెండోసారి ఇలా 2 చేతులతో కొట్టినప్పుడు అది కొంచెం వల్గారిటీ అనిపించింది. ఆ స్టెప్స్ డ్యాన్స్ మాస్టర్లు కానీ డైరెక్టర్ కానీ చూపించొద్దు, తగ్గించుకోవాలి. నాకు తెలిసి సినిమాలో ఈ క్లిప్ కట్ అవుతుంది. అభిమానులు ఎవరు బాధపడద్దు, నిరుత్సాహపడద్దు. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమా అయితే రాబోతుంది. దబిడి అనే సాంగ్ మాత్రం థియేటర్లో రచ్చ చేస్తుంది. సినిమాకు హైలైట్ అయ్యే సాంగ్ అనమాట. ఐటెం సాంగ్ కాబట్టి స్పెషల్ సాంగ్ వస్తుంది కాబట్టి హైలైట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. సో 2 క్యారెక్టర్ ఉండొచ్చు. చిన్న క్యారెక్టర్ కూడా నాకు తెలిసి అది కూడా బాగా అద్భుతంగా ఉంటుంది. ఇక సీనియర్ క్యారెక్టర్ గురించి అయితే ఇక అగంతకులకు, బందిపోట్లకు ఖచ్చితంగా రాడ్లు దించాడు. బీజిఎం పరంగా అయితే తమనికి నేనైతే ప్రతిసారి చెప్తున్నా, తమ్ముడు సెల్యూట్, నిజంగా నీ బీజిఎంకే సెల్యూట్ కొట్టాలి. అలాగే బాబీ కొల్లి డైరెక్టర్, అమ్ము లాస్ట్ ఇయర్ చిరంజీవి అనేతో బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈసారి అంతకు మించి అని ఆల్రెడీ నాగవంశీ గారు వాళ్ళు చెప్పారు. చిరంజీవి అభిమానులు బాధపడ్డా సరే అంతకు మించి అని అన్నారు కదా. ఖచ్చితంగా సంక్రాంతికి తెలుగు సినిమాగా మన తెలుగు వాళ్ళ కోసమే కాబట్టి వచ్చేది 100% బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇక రామ్ చరణ్ ఏంటంటే పాన్ ఇండియా లెవెల్లో వస్తుంది కాబట్టి అది కొంచెం ఎక్కువ కలెక్షన్ సాధించవచ్చు, ఎక్కువ హైప్ రావచ్చు. తెలుగు వాళ్ళకైతే 2 సినిమాలు సంక్రాంతికి వస్తున్న 2 సినిమాలు చూస్తే ఖచ్చితంగా బాలయ్య బాబు సినిమా రచ్చ చేస్తుంది. ఒక్కొక్కని 6 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు లేచి ఎగిరేస్తుంది సినిమా థియేటర్లో. మళ్ళీ ఈసారి సినిమా థియేటర్ నుంచి ఇంటి నుంచి సినిమా థియేటర్కు వెళ్తున్నంతసేపు జై బాలయ్య అనే నినాదాలు వినబడతాయి. థియేటర్లకు వస్తున్నప్పుడు చెకింగ్ చేసుకోండి. ప్రతి ఒక్కరిని మ్యాన్సన్ రోజు బాటిల్ పట్టుకొని వచ్చి ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి కాబట్టి ముక్క సుక్క 2 కలుపుకొని వస్తారేమో థియేటర్లు తగలబట్టే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన దబిడి సాంగ్ చూసిన తర్వాత, ఆ బీజిఎం చూసిన తర్వాత, బందిపోట్ల డాకు మహారాజ్గా డాకుగా ఆయన చూసిన తర్వాత ఏమంటావు అగంతకులు, బందిపోట్లకు రాజుల, విలన్లకు రాజులాగా వస్తుంది కాబట్టి అలాగే మాఫియా కూడా ఏదో కనపడబోతుంది. సో ఖచ్చితంగా మాఫియాను అంతమొందించడానికి, అడవి జాతి ప్రజలకు న్యాయం చేయడానికి, అలాగే గనులు కూడా ఏదో చూపించారు, ఆ మాఫియాను కూడా అంతమొందించడానికి డాకులకు డాకు, మంచి వాళ్ళకు మహారాజు డాకు మహారాజు ఈసారి సంక్రాంతికి పాకులు దించబోతున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు. జై బాలయ్య.